వెల్కమ్ టు సురేష్ ఇంగ్లీష్ క్లాస్. గత వొకాబులరీ క్లాసుల్లో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, యాంటోనియమ్స్, సినోనియమ్స్ గురించి మాట్లాడడం జరిగింది. అలాగే మరి ఈ వీడియోలో కొన్ని వొకాబులరీ గురించి మనం మాట్లాడుకుంటే, ఇందులో ఫస్ట్ వన్ వచ్చి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అన్నాం. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో ఇందులో ఏమున్నాయి అంటే, ఇక్కడ నేను రెండు విషయాలు రాశాను. ఏంటో ఒకసారి చూడండి. ఎమిగ్రెంట్ ఒకటి, ఇమిగ్రెంట్ ఒకటి. ఫస్ట్ వన్ ఏమో ఎమిగ్రాంట్ అన్నాను. ఎమిగ్రాంట్ అంటే అర్థం ఏంటి అంటే, ఏ పర్సన్ హూ లీవ్స్ హిజ్ కంట్రీ టు సెటిల్ ఇన్ అనదర్ కంట్రీ. అంటే ఏ వ్యక్తి అయితే తను జన్మించిన దేశం నుంచి వేరే దేశానికి స్థిరపడడానికి వెళ్ళిపోతాడో ఆ వ్యక్తిని ఏమని పిలుస్తాము అంటే ఎమిగ్రెంట్ అని పిలుస్తాము. ఓకేనా. తర్వాత వచ్చి ఇమిగ్రెంట్ అన్నాడు. అదేమో ఎమిగ్రెంట్, ఇదేమో ఇమిగ్రెంట్. ఇమిగ్రెంట్ అంటే అర్థం ఏంటి అంటే, ఏ పర్సన్ హూ కమ్స్ టు కంట్రీ వర్ దే వర్ నాట్ బోర్న్ ఇన్ ఆర్డర్ టు సెటిల్ దేర్. ఏ వ్యక్తి అయితే అక్కడ జన్మించినప్పటికీ కూడా వేరే ప్రాంతం నుంచి లేదంటే వేరే దేశం నుంచి వచ్చి ఎవరైతే స్థిరపడతారో ఆ వ్యక్తిని ఏమని పిలుస్తాము అంటే ఇమిగ్రెంట్ అని పిలుస్తాము. మరి ఈ రెండింటికి ఏంటి డిఫరెన్స్ అంటే ఒకసారి చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవాలి అనుకుంటే, ఒక వ్యక్తి ఇండియాలో జన్మించాడు. ఎక్కడ జన్మించాడు అంటే ఇండియాలో జన్మించాడు. ఆ వ్యక్తి స్థిరపడడానికి ఏం చేశాడంటే ఇండియా నుంచి యుఎస్ఏ వెళ్ళడం జరిగింది. ఎక్కడికి వెళ్ళాడు అంటే యుఎస్ఏ వెళ్ళాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని ఇండియాలో ఏమని పిలుస్తారు అంటే ఇమిగ్రెంట్ అని పిలుస్తారు. ఎందుకంటే వాడు ఏం చెప్పాను, ఏ వ్యక్తి అయితే స్థిరపడడానికి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళిపోతాడో ఆ వ్యక్తిని ఏమని పిలుస్తాము అంటే ఇమిగ్రెంట్ అని పిలుస్తాము అన్నాడు. మరి ఇప్పుడు ఇమిగ్రెంట్ అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ఈ వ్యక్తి యుఎస్లోకి వచ్చాడు అన్నాను. మరి యుఎస్లో ఉన్న వ్యక్తి ఏమని చెప్తాడు, ఇతను స్థిరపడడానికి వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఉన్నాడు, ఆ వ్యక్తిని ఏమని పిలుస్తాము అంటే ఇమిగ్రెంట్ అని పిలుస్తాము. ఓకేనా. ఒక దేశం నుంచి లేదంటే ఒక ప్రాంతం నుంచి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతే ఆ వ్యక్తిని ఏమని పిలుస్తాము అంటే ఇమిగ్రెంట్ అని పిలవడం జరుగుతుంది. అలా కాకుండా ఎవరైతే స్థానికంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వేరే ప్రాంతం నుంచి వచ్చి ఒక వ్యక్తి స్థిరపడతాడో ఆ వ్యక్తిని ఏమని పిలుస్తాము అంటే ఇమిగ్రెంట్ అని పిలుస్తాము. అందుకే కదా ఇక్కడ ఏం చెప్పాను, ఏ పర్సన్ హూ కమ్స్ టు కంట్రీ వేర్ దే వర్ నాట్ బోర్న్ ఇన్ ఆర్డర్ టు సెటిల్ దేర్. అక్కడ జన్మించినప్పటికీ కూడా వేరే ప్రాంతం నుంచి వచ్చి ఎవరైతే స్థిరపడతారో వారిని ఏమని పిలుస్తాము అంటే ఇమిగ్రెంట్ అని పిలుస్తాము. ఇమిగ్రెంట్ అంటే తెలుగులో అర్థం ఏంటి అంటే వలసదారులు అంటాం. వలసదారుడు లేదంటే వలస వచ్చిన వారిని ఏమని పిలుస్తారు అంటే ఇమిగ్రెంట్ అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు మనం అక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో ఈ రెండు కూడా నోట్ చేయాలి. ఓకేనా. ఈ రెండు కూడా నోట్ చేయండి. తరువాత వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మనం ఒకసారి గమనిస్తే, ఎపిక్యూర్. ఎపిక్యూర్ అంటే ఏమి ఇచ్చారు చూడండి. వన్ హూ ఈజ్ ఫర్ ప్లెజర్ ఆఫ్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్. వన్ హూ ఈజ్ ఫర్ ప్లెజర్ ఆఫ్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్. ఎవరైతే ఎక్కువగా తినడానికి తాగడానికి ఇష్టపడతారో వారిని ఏమని పిలుస్తారు అంటే ఎపిక్యూర్ అనే పదం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే ఎపిక్యూర్ అంటే ఏమని చెప్తాము అంటే భోజన ప్రియుడు అంటాం. భోజన ప్రియుడు అంటే అర్థం ఏంటి, ఎవరైతే ఎక్కువగా తినడానికి ఇష్టపడతారో వారిని ఏమని పిలుస్తారు అంటే భోజన ప్రియుడు అంటాం. వారిని ఏమని పిలుస్తాము ఇడియమ్స్లో అంటే ఇక్కడ వన్ వర్డ్స్లో అంటే ఎపిక్యూర్ అనే మాట ఉపయోగిస్తాం. ఏమిచ్చాడు, వన్ హూ ఈజ్ ఫర్ ప్లెజర్ ఆఫ్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్. తినడానికి మరియు తాగడానికి ఎవరైతే ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారో వారిని ఏమని పిలుస్తాము అంటే ఎపిక్యూర్ అని పిలవడం జరుగుతుంది. అయితే ఎపిక్యూర్ అనే దానికి సినోనియంగా ఏం చెప్తాడు అంటే గవర్నమెంట్ అనే పదం వచ్చింది. అంటే ఎపిక్యూర్ అన్నా గవర్నమెంట్ అన్నా ఒకటే అర్థంలో వస్తుంది. మరి దీని మీనింగ్ ఏంటి అంటే ఏ లవర్ ఆఫ్ గుడ్ ఫుడ్. ఇది కూడా దీన్ని తెలుగులో ఏమని పిలుస్తాము అంటే భోజన ప్రియుడనే పిలుస్తాం. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి,
ఎపిక్యూర్ అన్నా గవర్నమెంట్ అన్నా రెండూ కూడా ఒకే అర్థంలోనే వస్తాయి. అంటే ఇప్పుడు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో మొత్తం నేను ఎన్ని చెప్పాను? 4 విషయాలు చెప్పాను. ఏంటది? ఎమిగ్రెంట్ ఒకటి, ఇమిగ్రెంట్ ఒకటి, అలాగే ఎపిక్యూర్ ఒకటి, గవర్నమెంట్ ఒకటి. ఈ 4 కూడా మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో నోట్ చేయాలి. ఓకేనా? ఇవి రాయండి. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో ఇక్కడ అప్ హిల్ టాస్క్ అన్నాడు. అసలు ముందు దీని యొక్క మీనింగ్ ఏంటో తెలియాలి. అలా తెలియాలి అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. మనకి ఎగ్జాంపుల్ ఇలా ఇస్తాడు. ఏమని ఇస్తాడు? ద ప్రాబ్లమ్ ఆఫ్ హోల్డింగ్ ఎగ్జామ్స్ ఆన్ టైమ్ ఈజ్ అన్ అప్ హిల్ టాస్క్ ఫర్ ద వీసీ ఆఫ్ ద కాలేజ్. ఇలా ఇచ్చి అప్ హిల్ టాస్క్ అనే మాట కింద అండర్లైన్ చేసి ఇప్పుడు దీనికి మీనింగ్ ఏమవుతుంది అని అడుగుతాడు. అంటే ఇప్పుడు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో అప్ హిల్ టాస్క్ అనే దానికి మనకి ఇక్కడ మీనింగ్ ఏమవుతుందో తెలియాలి. ఏమిచ్చాడు ఒకసారి? ద ప్రాబ్లమ్ ఆఫ్ హోల్డింగ్ ఎగ్జామ్స్ ఆన్ టైమ్ ఈజ్ అన్ అప్ హిల్ టాస్క్ ఫర్ ద వీసీ ఆఫ్ ది కాలేజ్. అంటే ఇక్కడ ఎగ్జామ్స్ అనేవి ఆన్ టైంలో నిర్వహించడానికి ఇక్కడ అప్ హిల్ టాస్క్ అంటే ఏంటో మీనింగ్ తెలియాలి. అప్ హిల్ టాస్క్ అంటే అర్థం ఏంటి అంటే డిఫికల్ట్ టాస్క్. డిఫికల్ట్ టాస్క్ అంటే ఇక్కడ కష్టమైన పని. ఓకేనా? డిఫికల్ట్ టాస్క్ అంటే అప్ హిల్ టాస్క్ అనే దానికి మీనింగ్ ఏమో డిఫికల్ట్ టాస్క్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏమవుతుంది చూడండి. ఎగ్జామ్స్ అనేవి నిర్వహించడం, సరైన సమయంలో నిర్వహించడం అనేది చాలా కష్టంతో కూడుకుని ఉన్నది అని చెప్పాడు. ఇప్పుడు కష్టంతో కూడుకున్న పని అనే దానికి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో దేని గురించి మాట్లాడాడు అంటే అప్ హిల్ టాస్క్ అనే మాట వచ్చింది. ఇప్పుడు అప్ హిల్ టాస్క్ అనే దానికి మీనింగ్ ఏమవుతుంది అంటే డిఫికల్ట్ టాస్క్ అనేది మీనింగ్ అవుతుంది. ఓకేనా? మనకి ఇలా ఇస్తాడు, ఇక్కడ ఇడియమ్స్ అండ్ కింద అండర్లైన్ చేస్తాడు. దాని మీనింగ్ ఏంటో మన ఆప్షన్లో సెలెక్ట్ చేయాలి. ఓకేనా? ముందు ఇది నోట్ చేయండి, ఈ ఎగ్జాంపుల్ కూడా నోట్ చేయాలి. తరువాత ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో సెకండ్ వన్ ఒకసారి గమనిస్తే అండర్ ద రోజ్. అండర్ ద రోజ్ అంటే దీనికి మీనింగ్ ఏమవుతుంది అంటే సీక్రెట్లీ అనేది మీనింగ్ అవుతుంది. అండర్ ద రోజ్ అంటే అర్థం ఏంటి అంటే సీక్రెట్లీ అంటే రహస్యంగా అని అర్థంలో వస్తుంది. మరి దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఒకసారి గమనిస్తే ఏమిచ్చాడో చూడండి. వెన్ ద పేరెంట్స్ ఆఫ్ అముల్ డిడ్ నాట్ అగ్రీ టు ద మ్యారేజ్ ఆఫ్ దేర్ సన్, హీ మ్యారీడ్ మీటా అండర్ ద రోజ్. ఇలా అండర్ ద రోజ్ అనే మాట కింద అండర్లైన్ చేసి ఏమవుతుంది అని అడుగుతాడు. ఆప్షన్లో మనం సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. అండర్ ద రోజ్ అంటే అర్థం ఏమని చెప్పాము? సీక్రెట్లీ, రహస్యంగా. ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదో మీటా అనే వ్యక్తిని ఏం చేసుకున్నాడు అంటే సీక్రెట్గా మ్యారేజ్ చేసుకున్నాడు అనే అర్థంలో ఎగ్జాంపుల్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే సెకండ్ ఇడియమ్స్ ఆఫ్ ఫ్రేజెస్ అని పెట్టి ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేయాలి. సీక్రెట్లీ అంటే అర్థమేం చెప్పాను నేను? రహస్యంగా అని అర్థంలో వస్తుంది సీక్రెట్లీ. ఓకేనా? ఇది నోట్ చేయండి. వొకాబులరీ సిరీస్లో యాంటోనియమ్స్, సినోనియమ్స్ గురించి మాట్లాడితే అందులో ఫస్ట్ వన్ వచ్చి అవేర్షన్ అన్నాడు. అవేర్షన్ అంటే అర్థం ఏంటి అంటే విరక్తి చెందడము. విరక్తి చెందడం, లేదు అనుకుంటే అసహ్యించుకోవడం. అసహ్యించుకోవడం. ఓకేనా? ఈ అర్థంలో ఉపయోగిస్తాం. అవేర్షన్ అంటే అర్థం ఏంటి అంటే విరక్తి చెందడము, లేదనుకుంటే అసహించుకోవడము. ఇప్పుడు దీనికి సినోనియమ్స్ ఏమొస్తాయి అంటే చూడండి. డిస్లైక్, హేటర్డ్, ఇండిఫరెంట్ అన్నాడు. డిస్లైక్ అంటే అర్థం ఏంటి? అయిష్టత చూపడం, అంటే ఇష్టపడకపోవడము. అంటే అర్థం ఏమవుతుంది? అసహించుకోవడం అనే అర్థంలోకి వస్తుంది. అలాగే హేటర్డ్ అన్నా కూడా విరక్తి చెందడము, లేదనుకుంటే అసహించుకోవడం అనే అర్థంలోనే వస్తుంది. అలాగే ఇండిఫరెంట్ అన్నాడు. ఇండిఫరెంట్ అంటే అర్థం ఏంటి అంటే
విభేదించడము, విభేదించడాన్ని ఏమని పిలుస్తాము అంటే ఇండిఫరెంట్ అంటాం. మరి విభేదించడం అంటే ఇష్టపడకపోవడం అనే అర్థంలోనే వస్తుంది. కాబట్టి డిస్లైక్, హేటెడ్, ఇండిఫరెంట్ ఈ మూడు కూడా అవర్షన్ అనే దానికి ఏమని చెప్తాము అంటే సినోనియమ్స్ అవుతాయని చెప్తాం. సినోనియమ్స్ అంటే ఏం చెప్పాను? సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సినోనియమ్స్ అని పిలుస్తాము అని చెప్పాను. ఓకేనా? ఇవి నోట్ చేయండి. మరి ఇందులో అవర్షన్ అంటే విరక్తి చెందడము లేదంటే అసహించుకోవడము అన్నారు. దానికి సంబంధించిన సినోనియమ్స్ మాట్లాడాం. ఇప్పుడు యాంటోనియమ్స్ ఏమున్నాయనే విషయాన్ని ఒకసారి చూస్తే అఫెక్షన్ అన్నాడు. అఫెక్షన్ అంటే అర్థం ఏంటి అంటే ఆప్యాయత అని అర్థం. అసహించుకోవడానికి ఆపోజిట్ ఏమవుతుంది? ఇష్టపడడము. ఓకేనా? ఆప్యాయత ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే యాంటోనిమ్స్ అవుతాయి అని చెప్పాను. మరి ఇప్పుడు అఫెక్షన్ అంటే ఆప్యాయత. అలాగే ఫాండ్నెస్, ఫాండ్నెస్ అన్నా కూడా ఆప్యాయత లేదంటే ఇష్టపడడం అనే అర్థంలోనే వస్తుంది. అలాగే నైస్నెస్, లైకింగ్ ఇవన్నీ కూడా ఏ అర్థంలో వస్తుంది అంటే ఇష్టపడడం అనే అర్థంలోనే వస్తుంది. ఓకేనా? అవర్షన్ అంటే విరక్తి చెందడము, దానికి ఆపోజిట్ ఏమవుతాయి అంటే అఫెక్షన్, ఫాండ్నెస్, నైస్నెస్, లైకింగ్ ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే యాంటోనిమ్స్ అవుతాయి అని చెప్తాం. ఓకేనా? ఇవి నోట్ చేయండి. తరువాత వర్డ్ ఒకసారి గమనిస్తే యాక్సియం అన్నాడు. యాక్సియం అంటే దీని అర్థం ఏంటి అంటే నిబంధన, లేదు అనుకుంటే సిద్ధాంతం, లేదు అనుకుంటే నియమం అనే అర్థంలో వస్తుంది. యాక్సియం అంటే అర్థం ఏంటి? నిబంధన, సిద్ధాంతం, నియమం. మరి ఇప్పుడు దీనికి సేమ్ మీనింగ్ ఇచ్చే పదాలు ఏమున్నాయి అన్నాడు. మ్యాగ్జిమ్, మ్యాగ్జిమ్ అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ సామెత అనే అర్థంలో వస్తుంది. అలాగే సేయింగ్, సేయింగ్ అంటే కూడా సామెత అనే అర్థంలోనే వస్తుంది. డిక్టమ్, డిక్టమ్ అంటే అర్థం ఏంటి అంటే సిద్ధాంతము లేదంటే నియమము, లేదు అనుకుంటే లోకోక్తి అంటారు. అంటే ఇవన్నీ కూడా దేనికి సినోనియంగా వస్తాయి అంటే యాక్సియం అనే దానికి సినోనియంగా వస్తాయి. అలాగే లాస్ట్ వన్ ఏమి ఇచ్చారు చూడండి, ట్రూత్. ట్రూత్ అంటే నిజం. ఇక్కడ మ్యాగ్జిమ్, సేయింగ్, డిక్టమ్, ట్రూత్ ఇవన్నీ కూడా దేనికి సినోనియం అవుతాయి అంటే యాక్సియం అనే వర్డ్ ఏదైతే ఉందో దానికి సినోనిమ్స్గా అవుతాయి అని చెప్తాం. ఓకేనా? ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే యాక్సియం అని సరైనింగ్ పెట్టి దాని కింద సినోనిమ్స్ అని పెట్టి ఇక్కడ ఏవైతే ఉన్నాయి 4 కూడా నోట్ చేయాలి. నోట్ చేయండి. అయితే ఇంతవరకు కూడా సినోనిమ్స్ మాట్లాడాము. ఇప్పుడు యాంటోనిమ్స్ అనే మాట చూస్తే దేనికి యాంటోనిమ్స్ ఇవి? యాక్సియం అనే దానికి యాంటోనిమ్స్ ఒకసారి చూస్తే యాక్సియం అంటే నిబంధన, సిద్ధాంతము, నియమము అన్నాం. మరి వీటికి వ్యతిరేక పదాలు ఏమవుతాయి అంటే బ్లండర్. బ్లండర్ అంటే అర్థం ఏంటి అంటే తప్పు. అలాగే మిస్టేక్ అనే దానికి కూడా ఇది సినోనియంగా వస్తుంది. బ్లండర్. అలాగే రిడిక్యులస్నెస్ అన్నాడు. అంటే దీని అర్థం ఏమవుతుంది అంటే హాస్యాస్పదము. హాస్యాస్పదము అనే దానికి కూడా ఇది మీనింగ్ అవుతుంది అని చెప్తాం. అలాగే ఇర్రెలివెంట్ అన్నాడు. ఇర్రెలివెంట్ అంటే అర్థం ఏంటి అంటే సందర్భము లేని. సందర్భం లేని అనే దాన్ని ఏమని పిలుస్తాము? అసందర్భమైన అనే అర్థంలో వస్తుంది. అంటే ఇవన్నీ కూడా దేనికి సినోనిమ్స్, యాంటోనిమ్స్ అవుతాయి అంటే యాక్సియం అనే దానికి ఇవి యాంటోనిమ్స్ అవుతాయి. కాబట్టి మన నోట్స్లో ఏం చేయాలి అంటే ఇప్పుడు యాంటోనిమ్స్ అని పెట్టి ఏవైతే ఇక్కడ 3 విషయాలు ఉన్నాయో ఆ 3 కూడా నోట్ చేయాలి. ఓకేనా? ఏంటవి? బ్లండర్, రిడిక్యులస్నెస్, ఇర్రెలివెంట్ ఇవన్నీ కూడా ఏం చేయాలి అంటే నోట్ చేయాలి నోట్స్లో. ఓకేనా? మరి ఈరోజు చెప్పిన వొకాబులరీలో ఏం మాట్లాడుకున్నాము అంటే వన్ వర్డ్స్ గురించి మాట్లాడాము, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ గురించి మాట్లాడాము, అలాగే వొకాబులరీ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఇందులో యాంటోనిమ్స్, సినోనిమ్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఓకేనా? ఇవన్నీ కూడా మనకి మన నోట్స్లో ఫేర్ చేసుకోవాలి.